Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. మన కర్ణాటక గారికి మిగతా వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారిని ఈ రోజున ఈ సందర్భంగా కలవడం సంతోషంగా ఉంది. ఒకటి, మనం ఎప్పుడైనా ఇంత పెద్ద గుడి బ్రహ్మోత్సవాలు చేస్తున్నామంటే ఇది ఒక్కరితో అయ్యే పని కాదు. ఇందులో దేవస్థానం ఎంప్లాయీస్ ఉంటారు, దేవస్థానం ఈఓ వాళ్ళ సిబ్బంది ఉంటారు, డోనర్స్ ఉంటారు, గవర్నమెంట్ తరఫున అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. తర్వాత అలాగే ఎంతోమంది భక్తులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఇక్కడికి వచ్చి వారిని బాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాల గురించి జరిగేటప్పుడు కానీ ఏదైనా కూడా మన ఆఫీస్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇప్పుడు కూడా మీరు ఏదైనా కూడా పెద్దలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇటువంటి బ్రహ్మోత్సవాలు ఎన్నో ఎక్స్పీరియన్స్ చేసిన పెద్దలు చాలా మంది ఉన్నారు. మీరు ఎవరైనా ఏదైనా సూచనలు ఇచ్చే పని అయితే ఇవ్వచ్చు. మీరు ఎవరైనా కూడా నాయరెడ్డి గారు మీరు కానీ చూసుంటారు. ఏ సూచనలు ఉన్నా కూడా మీరు బెటర్గా లాస్ట్ టైం ఇది సరిగ్గా జరగలేదు, ఈ సంవత్సరం మనం బాగా చేద్దాము అనే సూచన ఎవరైనా ఉన్నా కూడా మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడే ఏమి ఇబ్బంది లేదు. ఇంకా రివ్యూ గారు ఉన్నారు, అందరం ఇక్కడే ఉన్నాం. సో అన్ని సూచనలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది మీ అందరి కార్యక్రమంగా, మీ కుటుంబ కార్యక్రమంగా మా తల్లి బ్రహ్మోత్సవాలు మనం బాగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. 5 రోజులు కూడా నేను కూడా వీలైతే 1-2 సార్లు మధ్యలో ఉత్సవాలకు వస్తాను. నాకు అసెంబ్లీ సమావేశం కానీ లేకపోతే. సో ఇంకేదైనా ఉంటే మీరు చెప్పండి. పెద్ద సమస్యలు అవ్వచ్చు, పెద్ద సమస్యలు అవ్వచ్చు. ఇంతకుముందు బ్రహ్మోత్సవాలు చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. ప్రతిసారి కూడా మనం పాత బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు దాన్ని మనం ఉత్సవం చేసుకున్నప్పుడు లెసన్స్ లేని కింద కొన్ని మనం బెటర్గా చేస్తుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ నోట్స్ కొన్ని ప్రిపేర్ చేసి నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈవో గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ సంవత్సరం మీరు ఏ సమస్యలు అయితే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారో నెక్స్ట్ ఇయర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి. కానీ మీరు మాకు ఇవ్వగలిగితే ఇంకా ముందుగానే మేము ఇటువంటి సమావేశం పెట్టుకొని మనం ఇంకా కూడా ఏదైనా బెటర్గా మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అది నా విజ్ఞప్తి. దయచేసి మీ నోట్స్ ప్రిపేర్ చేయండి లెసన్స్ లేని కింద. ఎందుకంటే మనం ఎంత చేసినా కూడా ప్రతి సంవత్సరం కూడా కొద్దిగా బాగా చేసుకుంటే బాగుండేది అని ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది. అవి మనం ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్తేనే బాగుంటుంది. అలాగే మేము మా నాయకత్వం కానీ కూడా విజయరామరెడ్డి గారు కానీ అందరం కూడా నాయకత్వం కూడా మేము క్లియర్గా ఉన్నాము. ఈ వెంగమాంబ తల్లి దేవస్థానాన్ని పెద్ద టూరిస్ట్ ప్లేస్ కింద డెవలప్ చేయడానికి మా అహర్నిస్లో మేము కృషి చేస్తాము. 5 ఏళ్లలో మేము ఆల్రెడీ ఎలక్షన్లో కూడా చెప్పుకున్నాం ఆ విషయం. ఇందులో మనకి ఎటువంటి రాజీ లేదు. మా ప్రయత్నం మేము స్పష్టంగా 5 ఏళ్లలో చేసి ఈ ఇంకొక 2-3 బ్రహ్మోత్సవాలు అయ్యేసరికి దీన్ని పెద్ద టూరిజం ప్లేస్ కింద దీన్ని డెవలప్ చేసడానికి మేము ముందుకు పోతాం. అలాగే ఇక్కడికి వచ్చిన వైద్య సిబ్బంది అవ్వచ్చు కానీ ఎవరైనా కూడా మీరు ముందు ప్లానింగ్ తోటే వెళ్ళాల్సిన అవసరం ఉంది. నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చెప్పేది ఏంటంటే, ఆ ప్రీ అనలైజర్ టెస్ట్లు ముందుగానే చేయండి. ఎవరిని కూడా ఎక్కడిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఏ డ్రైవర్ అయినా ఎవరైనా సరే ఉన్నా కూడా అందులో తీసుకోండి, మీ యాక్షన్ మీరు తీసుకోండి. ఎవరిని అలర్ట్ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి వ్యాపారస్తులు కూడా మనం ఆదరించాలి. ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలకి చిన్న వ్యాపారస్తులు ఎంతో మంది ఇక్కడ వారి వ్యాపారం వృద్ధి చేసుకోవడానికి కానీ లేకపోతే సంవత్సరం అంతా వెయిట్ చేస్తూ ఉంటారు చాలా మంది వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు. వాళ్ళందరినీ కూడా మనం గౌరవంగా చూసుకోవాలి. వారికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా వాళ్ళకి సరైన కరెక్ట్ గా మీరు ఏదో అడిగారు ఒక రేట్ కానీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.